డైలీ టేస్ట్ ది డైలీ. ముందుగా ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. బషీర్బాగ్ లో ఉన్నారు. ఎలెందర్, బషీర్బాగ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? సుమారు ఎన్ని గంటలు పట్టొచ్చు నిమజ్జనం ప్రక్రియ అంతా కూడా పూర్తవడానికి? ఎందుకంటే సాయంత్రం లోపే అంతా పూర్తి కావాలి అనుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా ట్రాఫిక్ సమస్యలు కనిపిస్తున్నాయా? రైట్, వినాయక శోభయాత్ర ప్రారంభమై దాదాపు 24 గంటలు కావస్తున్నా ఇంకా శోభయాత్ర కంటిన్యూ అవుతూనే ఉంది. ఓల్డ్ సిటీ వైపు నుంచి వచ్చేటువంటి ఊరేగింపు వాహనాలు ఏవైతే ఉన్నాయో అది ఫ్లో ఇంకా తగ్గట్లేదు. దాదాపుగా ఇంకా సగం శోభాయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చార్మినార్ వైపు నుంచి ఓల్డ్ సిటీ, అదేవిధంగా ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇంకా బషీర్బాగ్ వైపుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మరొక 2 గంటలకు పైగానే ఈ శోభయాత్ర కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బషీర్బాగ్ దాటడానికే మరొక 2 గంటల టైం పడుతుందంటే నిమజ్జనం పూర్తవడానికి దాదాపుగా మధ్యాహ్నం సాయంత్రం అవ్వచ్చు అనేది పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఇటు సింగిల్ వేలో వస్తున్నటువంటి వినాయకులు ట్యాంక్ బండ్ పరిసరాలకు వెళ్ళేసరికి దాదాపుగా నలువైపుల నుంచి వినాయకులంతా కూడా దాదాపుగా ట్యాంక్ బండ్ చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ బాగా ఏర్పడుతుంది. అక్కడ క్లియర్ కావడానికి టైం పడుతున్నటువంటి నేపథ్యంలోనే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇట్లా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగానే వెహికల్స్ అన్ని స్ట్రక్ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ వెహికల్స్ అన్నీ కూడా వచ్చి దాదాపుగా ఒక పావు గంటకు పైగా దాదాపు 20 నిమిషాలు 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ ఆగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శోభయాత్ర చాలా లేట్గా మూవ్ అవుతుంది. ప్రస్తుతానికి నిన్న సాయంత్రానికి కంప్లీట్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రాత్రి కాదు, రెగ్యులర్గా అయితే ఈ బషీర్బాగ్ ప్రాంతంలో మిడ్-నైట్ 2-3 కల్లా కంప్లీట్ కావాల్సింది. కానీ ప్రస్తుతం ఉదయం 6:30 7 అవుతున్నా కానీ ఇంకా శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. పోలీసులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి దాదాపుగా మరొక 2-3 గంటలు పట్టొచ్చు అనేది ఒక అంచనా వేస్తుంది. దాదాపుగా కనీసం 9 కల్లా ఇక్కడి నుంచి క్లియర్ చేస్తే మధ్యాహ్నానికి ట్యాంక్ బండ్ దగ్గర క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి ఆ గ్రహణం వచ్చేలోపు నిమజ్జనం కార్యక్రమం అంతా పూర్తి చేయాలనేది పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే మరొక 2-3 అవర్స్ పాటు ఇక్కడ శోభయాత్ర బషీర్బాగ్ నుంచిగా సగరం వైపు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది.